ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది విశ్వవసు నామ సంవత్సరంలో అందరూ చాలా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కావాల్సినటువంటివి ఏమిటి? మంచి చక్కటి ఆరోగ్యం. మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని రాశి వాళ్ళు ఏం చేయాలి? దాని తర్వాత ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ధనం అందరికీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒక చక్కటి గృహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఈ అంశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తే బాగుంటుంది, మరియు అదేవిధంగా ఎక్కడ ఇటువంటి విషయాల్లో రాంగ్ స్టెప్ పడకుండా ఏం చేయాలి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉంటున్నాడు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో. అయితే మీకు రుణరోగ శత్రువులు వేటి వల్ల ఏర్పడతాయి? సర్వసాధారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారికి సర్వసాధారణంగా గురువుకు సంబంధించిన లగ్నం ఇది. అంటే గురుత్వ లక్షణాలు బలంగా ఉండేటువంటి లగ్నం ఇది. కాబట్టి వీళ్ళకి సెల్ఫ్గానే వీళ్ళకి బలం ఏంటంటే గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి గురు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి మీకు శత్రుత్వాలు గమనించండి. శుక్ర మహాదశ వచ్చిన శుక్రుడు మళ్ళీ 12లో ఉంటే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. లేదా శుక్ర మహాదశ రావడం కానీ, శుక్రుడు పాడవడం కానీ, లేదా శుక్రుడు 6వ స్థానంలోని లేదా వృషభ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్న ధనులగ్నం వారికి ఆ సమయం రాగానే జీవిత భాగస్వామితో ఎడబాట్లు ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క విషయంలో మీకు మంచి ఫలితాలు రావాలి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చెప్పేది ఒకటే. ఈ శుక్రగ్రహం సంబంధించిన రెమెడీ మీకు కంప్లీట్గా రుణ రోగ శత్రువుల నుంచి బయటపడేస్తుంది. అయితే ఇక్కడ వివాహము స్త్రీల మూలంగానే ఎక్కువ శత్రుత్వాలు వస్తుంటాయి మీకు. కాబట్టి ఈ విషయాల్లో తగ్గాలి, ఇబ్బంది తగ్గాలంటే శ్రీమాత్రే నమః మంత్రం, ఓం అపర్ణాయ నమః అనే మంత్రం, అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని ప్రీతితో నైవేద్యంగా పెట్టండి. అదేవిధంగా మరి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి. సర్వసాధారణంగా ఇప్పుడు మీకు అర్ధాశ్రమ శని ప్రారంభంగా పోతుంది, గుర్రాసులో ఉండేటువంటి శని. కాబట్టి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది గుర్రాసులో ఉన్నారు కాబట్టి ఎవరికైనా నేర్పడము సహజంగానే గురులగ్నం కాబట్టి నేర్పడము, టీచింగ్స్, కన్సల్టెన్సీస్ వీటిలో వస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువగా శని గురు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. మరి ఉద్యోగ అవకాశాల విషయం తీసుకున్నట్లయితే కాస్త జూన్ నుంచి ఎలాగో మీకు కేతువు మారుతున్నాడు కాబట్టి నవగ్రహాల్లో ప్రధానంగా మీరు బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. మరి సప్తమంలో కుజుడు ఉంటున్నాడు మీకు ప్రారంభంలో. దాని తర్వాత సప్తమాధిపతి బుధుడు, మెయిన్గా సప్తమాధిపతి బుధుడు ఎక్కువగా మీకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో రూలింగ్ ప్లానెట్ అవుద్ది మీకు. కాబట్టి ఎవరికైనా సరే వివాహ నిర్ణయాలు కానీ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో పురోగతి రావాలనుకున్నా మీరు చేయవలసింది విష్ణు సహస్రనామాలతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చెయ్యండి. అలాగే వ్యాపార అభివృద్ధి విషయంలో పార్ట్నర్షిప్స్ మీకు సహజంగానే పనికిరావు ధనుర్లగ్నం వారికి. ఎందుకంటే ఇక్కడ 6th లార్డ్షిప్ వస్తుంది, అదిగాక సప్తమాధిపతి బాధకుడు ధనుర్లగ్నానికి. కాబట్టి వ్యాపారం ఎవరైనా సరే చేయాలనుకున్నప్పుడు వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహము ధనాన్నిచ్చే గ్రహము, లాభాన్నిచ్చే గ్రహాలు ఎక్కడ ఏ రాసుల్లో స్థితి పొంది ఉన్నాయి ఉన్నందుకు ఆ రకమైనటువంటి
ఫలితాలు ఏ రకంగా ఇస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? నిత్యము మీరు చేయవలసింది మాత్రం నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. చాలామందికి మరి జాతకం ఉండదు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు రాయరు, కొంతమంది పెద్దవాళ్ళు రాసినవా మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రము లగ్నం ఏమీ తెలియదని మేమేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏలినాడు శని నడుస్తుందా, నా జాతకం తెలియదు కదా, సర్పదోషం ఉందేమో, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ మహాదశ నడుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి తెలియని వారు ఒక టెక్నిక్ పాటించి మీరు ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగా మనకి మొత్తం వారానికి 7 రోజులు, ఆ 7 రోజుల్ని 7 గ్రహాలుగా 9 గ్రహాలుగా కూడా అనువదించుకోవచ్చు. అలాగే 7కి 9 ఎలాగా అంటే మనకి 7 వారాలకి తీసుకుంటే ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, అదేవిధంగా శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. అయిపోయాయి 7 గ్రహాలు అయిపోయి, ఇంకా 2 మిగిలాయి, రాహువు కేతువు. వాటిని శనివారానికి రాహువుని, మంగళవారానికి కేతువుని తీసుకోండి. తీసుకొని మీ జీవితంలో గనక కొంతమందికి చూడండి, పలానా రోజులే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆదివారాలు అంటారు, సోమవారాలు అంటారు, శుక్రవారం నాకు కలిసి రాలేదంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీకు జాతకం తెలియదు, కానీ మీ జన్మజాతకంలో ఆ గ్రహం బాగుండకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు, మీకు ఏ రోజులైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అన్ని పనులు అనట్లేదు, నిత్యం చేసే జాబులు బిజినెస్ల గురించి మాట్లాడట్లేదు, ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, లేకపోతే ఒక చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా సరే ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఎందుకో సోమవారాలు పనికి రావట్లేదండి, లేకపోతే నాకు ఎందుకో శనివారం కలిసి రాలేదండి, నాకు ఎందుకో శుక్రవారం కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడు నాకు ఇలా నష్టం ఆ రోజే అయిందండి అని. అలాంటివి అవాయిడ్ చేయండి, చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఆ ప్లానెట్ ఆ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించడం మీకు మంచిది కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు పుణ్యము పెరిగి ధనప్రాప్తి కలగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమః చేయండి, అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే మరి ఏమండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా జాతకం తెలియదు, ఏ గ్రహానికి చేసుకోవాలో తెలియట్లేదు అంటే సింపుల్గా ఏమీ లేదు, బుధవారాలు బుధగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి దీపం పెట్టి చక్కగా మీరు రోజుకొక్క అరగంట సేపు కనీసం ఓం అపర్ణాయే నమః అని చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో నేనేమి చేస్తే ఈ అప్పు తీరుతుంది, నేను ఎట్లా ప్రోగ్రెస్ అయితే నాకు ధనాదాయం పెరిగి ఈ అప్పుని నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి జాతకం లేదు కానీ వివాహ సంబంధాలేమో కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం కుదరట్లేదంటే మీకు 3 పాయింట్లు, మీకు లేట్ మ్యారేజ్ యోగం ఉంటుంది, లేదా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఉదయం 6:30కి సూర్యోదయం, నేను రాత్రి 10 గంటల నుంచి 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ప్రతిసారి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు సూర్యుడు రాలేదని బాధపడడం వల్ల అర్థం లేదు. ఎలా అయితే ఉదయం 6:30కి సూర్యోదయం అవుతుందో ఆ వ్యక్తికి వివాహ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు మీకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ ఆ గడియలు ఒక్కోసారి కొంతమందికి బలంగా లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా ఒక సంబంధం కూడా సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి మీద పూర్తిగా భారం వేస్తూ మీ నమ్మకాలు అంటే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా అమ్మవారి మీకు సరైనటువంటి వధువుని వరుణ్ణి చూపిస్తుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా అనేక ఘట్టాల్లో అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్తుంది కాళిదాస్ గురించి, అతను నా భక్తుడు, నా అంశ నుంచే వస్తాడు అని. అదేవిధంగా చాలా దేవీ భాగవతంలో ఉండేటువంటి చాలా వృత్తాంతాల్లో పలానా వ్యక్తులకి కల్లోకి వచ్చి చెప్పడం, ఇది చేయమని చెప్పడం అనేటువంటిది ఉంది. అంటే ఏమిటి, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళని
చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు, ఏమంటే అమ్మవారి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఎక్కడో మాకేదో కష్టం వస్తుందండి అంటే, ఇంకా పెద్ద కష్టం రావాల్సినటువంటిది చిన్న కష్టంతో అమ్మవారు తీస్తుంది. అది మనకి తెలియక చిన్న చిన్న కష్టాలు కూడా, అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సంధ్యావందనం చేస్తున్నాను అనుకుంటారు. అంతకంటే ఒక 100,000 రెట్లు పెద్ద కష్టం రావాల్సింది తీసేస్తుంది. లేదా కొన్నిసార్లు అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇంకా ఈ జీవుడికి ఈ జన్మచక్రంలో తిరగడం అనవసరం అని చెప్పని ఏదైతే ఉందో ఈ జన్మలోనే ఇప్పుడుండే పీరియడ్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయేలా చేయించేస్తుంది కూడా. అది మనకు తెలియక అజ్ఞానంలో, అయ్యో నాకు ఇంకా కష్టం ఉందేంటి, నేను ఇంకా ఇబ్బంది పడుతున్నానేంటి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చేయకండి. నిత్యము మీకు ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్న కొన్ని పద్ధతులు పాటించండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమిటది అంటే, నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం దీపం వెలిగించి చక్కగా ఒక 10 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చోండి చాలు. అమ్మవారిని స్మరణ చేయండి, శ్రీమాత్రే నమః, సరిపోతుంది. రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా రోజు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో పని పడింది ఊరు వెళ్ళాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఏదైతే ఉందో నవగ్రహాలు పనిచేసే స్థితి ఆరా మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా. ఫస్ట్ ఆరా క్లియర్గా ఉంటుంది. మూడవది, దేశీవాలి గోవుల సంరక్షణకి పాటుపడండి. గోవులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి. సకల దేవతలు ఉండేటువంటి స్థలం గోవు, అదొకటి చేయండి. అదేవిధంగా మీ పెద్దలని గౌరవించడము, అదేవిధంగా మీ దేవతారాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. చేయండి. 100% మీకు ఫలితం పాజిటివ్గా వచ్చి తీరుతుంది. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీరందరూ మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.